అంటే అసలు ప్లాటినం డిస్క్‌లు జరుగుతున్నాయి అసలు. డిస్క్‌లే సేల్స్ లేవు. మళ్ళీ ప్లాటినం డిస్క్ అంటున్నారు. దీనికి పిలిచారు. ఈ ప్లాటినం డిస్క్ అనేదే పెద్ద ఫ్రాడ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే డిస్క్‌లే అమ్మట్లేదు. అంతా ప్లాటినం డౌన్‌లోడ్ ఫంక్షన్ అని పెట్టాలి. ఇయాల రేపు అందరూ డౌన్‌లోడ్‌లు చేసుకుంటున్నారు. ఇక మీదట అది మార్చేసి ఇండస్ట్రీలో ఈ మెయిన్‌గా ఏంటంటే మ్యూజిక్ హిట్ అయింది. ఆడియో హిట్ ఫంక్షన్ అని పెట్టుకోవాలి, లేదా ప్లాటినం డౌన్లోడ్ ఫంక్షన్ అని పెట్టుకోవాలి. 75,000 కాదు, 2-3 లక్షలు డౌన్లోడ్స్ అయిపోయినాయి. బాగా ఆడియో పెద్ద హిట్. మామూలుగా మా సినిమాని మేము పొగుడుకుని మాది అమ్మకుండా ఎక్కువ సేల్ అవ్వకుండా ఎక్కువ గప్పాలు కొట్టేస్తుంటారు కదా, అలా చేత కాదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆడియో ఇస్ రియల్లీ గుడ్ హిట్. చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమాల్లో ఈ ఆడియో చాలా బాగా ఉంది. థ్యాంక్స్ టు కళ్యాణ్ కోడూరి కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్స్ టు దామోదర్ ప్రసాద్ గారు. నేను అసలు చిత్ర మూవీస్ అని నా ఓన్ బ్యానర్ ఉంది. దాంట్లో నేను సినిమాలు చేశాను, చాలా చేశాను. నిజం, జయం, సంబరం. అట్లా కాదు, నేను ఎక్కడో మిస్ కొడుతున్నాను. సొంత ప్రొడక్షన్ పెట్టుకొని, అంటే ప్రొడ్యూసర్గా ఫోకస్ చేయాలా, డైరెక్టర్గా ఫోకస్ చేయాలా, రెండింటికి వేరే వేరే యాటిట్యూడ్స్ ఉంటాయి. డైరెక్టర్ అంటే క్రియేటివ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ అంటే పీనాస్థానంగా ఉండాలి. ఈ పీనాస్థానం ఈ క్రియేటివిటీకి అడ్డం వచ్చేస్తుంటుంది. ఈ క్రియేటివిటీ వల్ల ప్రొడ్యూసర్కి డ్యామేజ్ అవుతుంటుంది. అంటే నాలోనే రెండు పోరాటాలు అవుతూ ఉంటాయి. ఇలా కాదు, పద్ధతిగా పీనాస్థానం చూపించకుండా పద్ధతిగా సినిమా తీయాలి, పద్ధతిగా డైరెక్షన్ చేయాలని చెప్పి ఎవరు అని దాము గారిని అడిగితే, ఎస్ మన ఇద్దరం కలిసి చేద్దాం అని. ఆయనకు ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళకు ఒక టీం ఉన్నారు. వివేక్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా సిస్టమేటిక్ పద్ధతి అనమాట. పర్ఫెక్ట్ బడ్జెటింగ్ అన్నీ వేసుకుని బాగా క్లియర్ ప్లానింగ్ చేసుకుంటారు. ఆ పద్ధతి వల్ల నాకు ఈజీ అయింది. నేను అనుకుంది చేయగలిగాను. అంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో చేయగలిగాను. అంటే ఆ ప్రెషర్ లేకుండా. అందుకు థ్యాంక్స్ టు వివేక్ గారు అండ్ జగన్ గారు. భీమనేని గారు, నేను యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇద్దరం స్టార్టింగ్ వందే మాత్రం, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ కెమెరామెన్. తర్వాత దేవాలయం, దానికి కూడా అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. కానీ ఎక్కువ కలుసుకోం, కానీ ఇద్దరం కలిసి పనిచేసాం. అంటే స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి ఇద్దరం క్లోజ్. అంటే అప్పుడు క్లోజ్, దాని తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయాడు, నేను కెమెరామెన్ అయిపోయాను, బాంబే వెళ్ళిపోయాను నేను. టీ కృష్ణ గారి దగ్గర పనిచేసాం. ఇప్పుడు గోపీచంద్కి నేను విలన్గా బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, టీ కృష్ణ గారు చాలా గ్రేట్ పర్సన్, చాలా మంచి ఆయన. షూటింగ్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా చూసేవారు, అందరినీ బాగా పలకరించేవారు అనమాట. అది గుర్తొస్తుంటుంది. దానివల్ల టీ కృష్ణ గారు మాతో ఉన్న యాటిట్యూడ్ వల్ల గోపీచంద్ని మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే పిల్లలకి బాగా ఉపయోగం అవుద్ది అంటారే, అది కరెక్ట్గా పనిచేసింది. దేనివల్ల అంటే టీ కృష్ణ గారు గ్రేట్ పర్సన్ కాబట్టి గోపీచంద్కి నేను బ్రేక్ ఇవ్వగలిగా. ఇవ్వడానికి కారణం అదే, లేదంటే మామూలుగా ఇవ్వం. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ డైరెక్టర్. తేజతో నా పరిచయం ఎప్పుడో 1986 మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు. అంటే మేము చాలా బుడ్డోళ్ళం, నేను రాజమౌళి. తను ఒక టీవీఎస్ 50 మీద వచ్చేవాడు. ఎప్పుడు వస్తాడు తేజ టీవీ మోపెడ్ రౌండ్లు వేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేవాడు రాజమౌళి నేను. అప్పుడు పరిచయం. తర్వాత ఎవరి కెరీర్స్ వాళ్ళకి ఏర్పడినాయండి. లాస్ట్ 5 years నుంచి కూడా తనతో సినిమా చేయాలని విపరీతమైన ఆశ. ఏంటంటే దాని వెనకాల చాలా స్వార్థం ఉంది. ఎందుకంటే తేజతో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కెరీర్ చాలా బాగుంటాయి, చాలా పైకి వెళ్తాయి. ఎందుకంటే పాటలు బాగా చేయించుకోవడమే కాదు, చాలా అర్థవంతంగా, చాలా అద్భుతంగా తీస్తాడండి పాటలన్నీ కూడా. సో తన హిట్ అయిన సినిమాల్లోనూ ఫ్లాప్ సినిమాల్లో కూడా విడిగా పాటలను చూస్తే చాలా చాలా అందంగా ఉంటాయి, స్క్రీన్ మీద వినడానికి చాలా బాగుంటాయి. ఆ కోరిక మీదే నేను కూడా పైకి వెళ్ళాలి, తన సినిమా ఒకటి చేయాలి, తనని మెప్పించాలి. ఆర్పి పట్నాయక్ గారిలాగే నా కెరీర్ కూడా చాలా బూస్ట్ అవ్వాలి, పైకి వెళ్ళాలని లోపల ఆశతోటి తనతో చేయాలని నిజంగా కోరుకున్నాను. అది వచ్చిందండి. మధ్యలో 2 సినిమాలు చేయాల్సి ఉంది, కానీ అనుకోకుండా ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా రంజిత్ మూవీస్ నాకు చాలా ఇష్టమైన బ్యానర్లో తన కాంబినేషన్ రావడం మర్చిపోలేని విషయం. ఈ పాటలకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, నా కెరీర్లో ఎప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత నాకు పేర్లు రావడం జరిగింది. ఇది ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఆడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ తేజ. తను ఇచ్చిన కాన్సెప్ట్స్, నన్ను మోటివేట్ చేసిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా వియర్డ్గా, చాలా కొత్తగా ఉంటుంది తను ట్రిగర్ చేసిన విధానం. ప్రతిదీ మెమరబుల్ సిచ్యువేషన్ అండి. లాస్ట్ 5 yearsగా తనతో ట్రావెల్ చేస్తూ వచ్చాను. మళ్ళీ చేయాలని ఉంటుంది తనతోటి. మళ్ళీ చేస్తానో లేదో, చేయగలనో లేదో అనే భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టం తనతోటి డీల్ చేయడం.
అంత ఓపిక, అంత పేషెన్సు, మళ్ళీ అంత శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తనంటే విపరీతమైన ఇష్టం ఉందండి. విపరీతమైన చాలా చాలా ప్రేమ చూపిస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు. ఎప్పుడైనా డిప్రెషన్ గురైనప్పుడు చాలా బాగా మంచి అంటే మారల్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడండి. అవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను తేజ. థ్యాంక్ యూ సో మచ్. మన సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది, అందువల్ల ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వట్లేదు. సో ఈ టీము దామో గారు కానీ, వివేక్ గారు కానీ, వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇది మా ఫ్యామిలీ అఫైర్ లాగా. హోరాహోరీ కొన్ని సినిమాలు చాలా పాజిటివ్ వేవ్తో ఉంటాయండి. ఈ సినిమా అలా పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసిన సినిమా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు సమాంతరంగా కంటెంట్ స్ట్రెంగ్త్ ఉంటే ఆడతాయని ఈ మధ్య కూడా చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాగే మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, బాగుండాలని కోరుకోవడం అది జనరల్గా జరిగే విషయం. అయితే నిన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మా ఆఫీస్కి వచ్చారండి. వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్పింది, హోరాహోరీ సాంగ్స్ చాలా బాగున్నాయండి, డెఫినెట్గా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము మేమంతా అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు. సో డెఫినెట్గా ఈ టీము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నేను పర్సనల్గా విన్నాను నేను. సో దట్ సినిమా కూడా ఇంతే పాజిటివ్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం తేజ గారిని కలిసింది నేను అప్పుడు రేడియో జాకీనండి. ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళాను. అండ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, లక్ష్మీ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను. అండ్ ఆయన దాదాపు ఒక 15 minutes ఇంటర్వ్యూ ఇచ్చారు. వరల్డ్ స్పేస్లో పనిచేస్తున్నాను అప్పుడు. ఆయన మాట్లాడిన విధానం, ఆయన ఫ్రాంక్నెస్, ఓపెన్నెస్, ఏమాత్రం హిపోక్రసీ లేదు, దాపరికాలు లేవు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. షాక్ అయిపోయాను నేను. ఇలా కూడా మనుషులు ఉన్నారా ఇండస్ట్రీలో అనేది ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను. ఆయన ఎప్పుడు మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈజ్ లైక్ వీరేందర్ సెహ్వాగ్ అనమాట. ఈయనేంటి వెళ్ళినప్పుడు అలా 6 కొడుతున్నాడు ఏంటి, ఎలా అవ్వాలి ఈయనలాగా అనేది. అప్పటికి ఇప్పుడు ఈజ్ ఆల్వేస్ దర్. ఈజ్ శాటిలైట్ లాంచర్ అనమాట. ఇప్పటికీ అక్కడ ఆకాశంలో అలా తిరుగుతున్న తారాలన్నీ చాలామంది ఈయనే లాంచ్ చేశారు. సో 2 more stars రెడీ టు బీ లాంచ్డ్. నో డౌట్ వాళ్ళు కూడా తేజ గారి చేతిలోంచి వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా డెఫినెట్గా స్టార్స్ అవుతారు. అండ్ రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియో చూసానండి. ఇళయరాజా గారి కాన్సర్ట్ జరుగుతుంది, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఆన్ ద స్పాట్ అక్కడ ఆయన ట్యూన్స్ క్రియేట్ చేస్తున్నారు డిఫరెంట్ సిచ్యువేషన్స్కి. నాకు రకంగా తేజ గారితో మాట్లాడుతుంటే అలా ఉంటుంది. ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఒక టపా 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 ఐడియాలు చెప్పేస్తూ ఉంటారు. ఇది కాదు సార్, ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, వెంటనే ఒక కొత్త ఐడియా, అసలు అనంతం అనమాట. ఆయన బ్రెయిన్లో అలా ఐడియాలు ఎలా వచ్చేస్తుంటాయి అనేది ఇట్ ఆల్వేస్ అమేజెస్ మీ. అండ్ హీఈస్ ఆల్వేస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. దాముగారు చెప్తుంటారు, నిన్ను అడిగితే నువ్వు 10 చెప్తావు, తేజ 100 చెప్తాడని. సో ఆ 100 చెప్పే స్టేజ్కి నేను ఎదుగుతానో లేదో తెలియదు కానీ, బట్ యూఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్ సార్. అండ్ కళ్యాణ్ ఫస్ట్ నాకు మీ సినిమా చేస్తున్నాడు అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కళ్యాణ్ ఇస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో వాడి కోసం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తేజ గారు లాంటి డైరెక్టర్ చేతిలో పడితే డెఫినెట్గా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇస్తాడు కళ్యాణ్. ముందు తను ఇప్పటివరకు చేసిన ట్రెండ్ ఒకటి ఉంది, ఆ పరిధిలోంచి బయటకు వస్తాడు, ఇంకొంచెం చేంజ్ వస్తుంది, ఇంకొంచెం పాలిష్ అవుతాడు అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అనుకున్నట్టే ఫెంటాస్టిక్ ఆల్బమ్ హోరాహోరీ. అండ్ ఇందులో నాది ఒక చాలా చిన్న చేయి ఉంది. ఇదిగో ఈ అమ్మాయి గౌరీప్రియ, నేనే పరిచయం చేశాను కళ్యాణ్కి. తను యాక్చువల్గా నేను చదువుకున్న స్కూల్లోనే చదివింది. సో షీఈ్ అ సింగర్ అండ్ కళ్యాణ్కి పరిచయం చేసిన వెంటనే పాడింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓ చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు. అండ్ దాట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్. కళ్యాణ్కి చెప్పాను నేను ఫస్ట్ డే నాకు సీడీ ఇచ్చినప్పుడు అసలు గొడవపడ్డా. నాకు ఏంటి 3 రోజులు అయింది ఇదే ఆఫీస్లో నన్ను సీడీ ఇవ్వలేదంటే, అప్పుడు ఇచ్చారు. ఇస్తే ఆ సీడీ కార్లో పెడితే మామూలుగా మనం అలా వినేసి ఫార్వర్డ్ చేసేసి పక్కన పడేస్తామండి. ఆ సీడీ దాదాపు 15-20 రోజులు అలాగే ప్లే చేస్తూనే ఉన్నాను. అండ్ ఏ సాంగ్ కూడా ఫార్వర్డ్ బటన్ నొక్కాలనిపించలే. సో కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాను, ఏంటంటే ఇది గొప్ప అచీవ్మెంట్, అసలు ప్రతి పాట ఏదో డిఫరెంట్గా ఉంది, ప్రతి పాటలో ఒక కిక్ ఉంది, ప్రతి పాట వినాలనిపిస్తుంది,
truly a great achievement, and waiting to see the film, sir. ఈ ఫంక్షన్ ఒక హీరో మిస్టర్ కళ్యాణ్ నా లెక్కలో జనరల్గా అన్ని సినిమాలకు కూడా అలా మొదలైంది కానీ అంతకుముందు ఆ తర్వాత కానీ చాలా ఇష్టపడి పాటలు చేయించుకుంటుంటాం కళ్యాణ్తో. అవి కూడా ఏంటంటే ఒక 1 month తర్వాత సిడీ కార్లో తీసేస్తుంటాను ఆయన. ఐ థింక్ మేబీ హోరాహోరీ ఈజ్ ద ఓన్లీ ఫిలిం అతను స్క్రాచ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు ఆల్మోస్ట్ 3-4 months అదే సీడీ ప్లే అవుతుంది ఆ కార్లో. నా సినిమా అని కాదు, అంటే ఎంత హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చాయంటే అతను ఎన్నిసార్లు విన్నా కానీ తనివి తీరట్లేదు ఆ సాంగ్స్కి ఇవాళకి కూడా. ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కళ్యాణ్కి హోరాహోరీ ఆల్బమే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ అవుతున్నాయి నీ కెరియర్లో. అండ్ తన కోరిక కూడా ఉండేది, కూడా నాకు అవార్డులు రాలేదని. ఇయర్ ఏదో తనకు 6 అవార్డులు వచ్చిన రోజు ఫోన్ చేశాడు. ఈ సినిమాతో తనకు అవార్డుల కంటే మించిన రివార్డులు రావాల్సిన పెండింగ్ రివార్డులన్నీ ఈ సినిమాతోనే వస్తాయి కళ్యాణ్కి. దాని పెద్దాడు మూర్తి గారు నాకు జనరల్గా వీళ్ళు ట్యూన్స్ చేసినప్పుడు లిరిక్స్ రాసినప్పుడు కూడా లిరిక్స్ చాలా పర్టికులర్గా ఉంటాను నేను. కళ్యాణ్ ఎప్పుడు అంటుంటా లిరిక్స్ అనేది మ్యూజిక్ ఓవర్టేక్ చేయకూడదు కళ్యాణ్, లిరిక్స్ అనేవి అర్థం అవ్వాలని. ప్రతి ఒక్క సాంగ్ అయినా అట్లే రాశారు, అట్లే చేశారు ఇద్దరు కూడా. సో మూర్తి గారు చాలా థ్యాంక్స్ అండి. లవ్లీ లిరిక్స్, దాంట్లో 2 సాంగ్లు అయితే కనుక ఎస్పెషల్లీ చచ్చిపోవాలనే సాంగు నాకు చాలామంది తెలుగు వాళ్ళు కాకుండా వేరే భాష వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు చాలా నచ్చిందని చెప్పి పర్సనల్గా. సో అదొకటి. దెన్ హీరో హీరోయిన్ అదర్ ఆర్టిస్ట్ చాలామంది ఇంట్రడ్యూస్ చేసాం. చెస్వా కానీ, దిలీప్ కానీ, దక్ష కానీ, డిఎస్ రావు కానీ అండ్ అశ్విని, ఎంతో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ న్యూ కమర్సే. కొంతమంది అంటే 1-2 సినిమాలు చేసినా కానీ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇండివిజువల్గా. ఎందుకంటే ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ కాబట్టి మిగతా క్యారెక్టర్స్ కూడా ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది ఇంట్లో. సో దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ ఆల్. తేజ గారికి, ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారికి, వివేక్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. నాకు చాలా మంచి బ్రేక్ ఇచ్చారు తేజ గారు. నా ఫస్ట్ సినిమా తేజ గారు లాంటి డైరెక్టర్లో చేయటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆడియోని ఇంత సూపర్ హిట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని ఇంకా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. All the luminaries have spoken enough. I don't know what to say, but I feel chala privileged to have been in a movie which has been directed by Brand Teja. So chala garvanga undi to tell people ki nenu Teja sir movie lo heroine. Thank you so much Teja sir for that. Thank you so much Damu sir for giving us right space mentally so that we could perform really good on screen. There were no issues or anything, so we were really at peace all times. Thank you Kalyani sir, chala manchi music ఇచ్చినందుకు. Thank you everyone. ఒక స్మాల్ మూవీ విత్ న్యూ స్టార్స్, ఐ మీన్ 3 songs గెటింగ్ ఇన్ టు టాప్ 20 అనేది బిగ్ థింగ్ అనమాట. సో దట్స్ అ టెస్టిమనీ ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయినాయి అనేది. అండ్ సెకండ్ విషయం కళ్యాణ్ కోడూరు గారు. సో యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తను. రేడియో మిర్చి అవార్డ్స్లో ఆల్ ద 7 categories తనకే వచ్చాయి అవార్డ్స్. సో దట్స్ అ బిగ్ సెలబ్రేషన్. అంటే కొన్ని సంవత్సరాలుగా కూడగట్టుకొని ఈ అవార్డులు కొట్టేయాలని నిశ్చయించుకుని కొట్టినట్టుగా చేశారు. సో అదే ఊపుతో ఈ సాంగ్స్ కూడా చేశారు. అంత బ్రిలియంట్గా ఉన్నాయి సాంగ్స్. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈ వీక్లో ఎస్పెషల్లీ ఈ రిలీజ్ వీక్లో ఇట్స్ ఆల్ హోరా హోరీ సాంగ్స్ గురించే డిస్కషన్ అనమాట. సో దట్ వే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్.